అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను ఈరోజు అయితే సాంబార్ అయితే చేయబోతున్నాను. సో సింప్లీ సూపర్గా చేసేసుకోవచ్చు ఈజీగా. సమ్మర్లో కూడా కొంచెం జార్డ్గా వెళ్తే డైజెషన్ బాగుంటుంది, హాయిగా ఉంటుంది పొట్టకి. సో అన్నం అయితే పెట్టేశాను, నేను పెట్టేశాను. ఇప్పుడు సాంబార్ కావాల్సిన ఐటమ్స్ అయితే చూపించేస్తాను. పండు, సో చింతపండు నానబెట్టేసుకున్నాను అనమాట. కావాల్సిన ఐటమ్స్ ములక్కాయ, టమాటా, తర్వాత కరివేపాకు, బెండకాయ, దొండకాయ, క్యారెట్, తర్వాత సొరకాయ, ఇక్కడ జింజర్ గార్లిక్ క్రష్ చేశాను అన్నమాట, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని కోసుకున్న ముక్కలన్నీ ఉప్పు పసుపు వేసుకొని ఇవి ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు, టమాటాలు కూడా వేసుకొని కారం వేసుకొని మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వేసుకొని చింతపండు కూడా వాటర్ వేసేసుకున్నాము. పీస్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ వాటర్లో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మరీ సిమ్ కాదు, మీడియం. పోయిన తర్వాత పప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనము కొంచెం బెల్లం వేసుకొని తెరలనిస్తే మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.